హాయ్ అండి, అందరికీ ముందుగా ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు హెల్తీగా సింపుల్గా జొన్న పిండితో మెత్తటి దోశలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఈ దోశ కోసం ముందుగా 1 కప్పు మినపగుండ్లని శుభ్రంగా కడిగి అదే కప్పుతో అరకప్పు కంటే తక్కువ, పావు కప్పు కంటే ఎక్కువ అటుకులు తీసుకొని పావు టీ స్పూన్ వరకు మెంతులు కూడా వేసి ఇంకోసారి కడిగి నానడానికి సరిపడా నీళ్లు పోసి 2 గంటలు నానబెట్టుకుంటే చాలు. 2 గంటలు నానిన మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి. మొత్తం ఒకేసారి మిక్సీ జార్లో వేయకుండా సగం కంటే తక్కువ తీసుకొని సరిపడా నీళ్లు వేసి మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు జొన్న పిండి వేసుకోవాలి. ఈ పిండి వేసుకోవడం కోసమే కొంచెం తక్కువ మినపగుండ్లను గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ కొన్ని నీళ్లు వేసి అంతా స్పూన్తో కలిపి అంతా బాగా కలిసేలాగా ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. గిన్నెలోనే కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు మినపిండిలో జొన్నపిండి వేసుకొని, కానీ ఎక్కడ ఉండలు లేకుండా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది మిక్సీలో వేసి ఒకసారి గ్రైండ్ చేస్తే. మిగిలిన పప్పును కూడా ఇంకో వాయిలో గ్రైండ్ చేసి ఇప్పుడు 1.5 కప్పు జొన్నపిండి వేసుకోవాలి. అంటే మొత్తం క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు మినపగుండ్లకి 2.5 కప్పుల జొన్నపిండి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 వాయిల్లో మొత్తం పిండిని గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసి అంతా ఒకసారి స్పూన్తో కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 3 నుంచి 4 గంటల పాటు బయట పెట్టేసుకోవాలి. ఈ 3 గంటల్లో మనకి 3 నుంచి 4 గంటల్లో కొంచెం పులియడానికి స్టార్ట్ అయిపోతుంది. అంతే పులుసు ఉండదు, కానీ పులియడానికి స్టార్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఇంకా రాత్రి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేనైతే 2 గంటలకి పప్పు నానబెట్టేసి 5 గంటలకి గ్రైండ్ చేసుకున్నాను. 5 గంటల నుంచి 9 వరకు బయట పెట్టేసి 9 గంటలకి ఫ్రిడ్జ్లో పెట్టేశాను పిండి. పొద్దునకంతా చూడండి ఎంత బాగా పులిసిందో, కరెక్ట్గా పులిసిపోయింది. మనం డైరెక్ట్గా రాత్రంతా బయట పెట్టేసామంటే మరీ ఓవర్గా పులుస్తుంది. జొన్నపిండి కాబట్టి ఎక్కువ పులిసిపోతుంది, పులుపెక్కుతుంది పిండి. పొద్దున పులిసిన పిండిని అంతా ఒకసారి కలుపుకొని కావాల్సినంత పిండిని ఒక గిన్నెలో వేసుకొని మిగిలిన పిండిని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ పిండిలో రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం నీళ్లు వేసి ఈ కన్సిస్టెన్సీలో పిండిని రెడీ చేసి దోశ ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం నీళ్లు చిలకరించి టిష్యూతో కానీ క్లాత్తో కానీ తుడిచేసి ఒక గరిటెడు దోశ పిండి వేసి మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లు స్ప్రెడ్ చేసుకోవాలి. నచ్చితే ఆయిల్ వేసుకొని, లేదంటే ఆయిల్ లేకుండా కూడా ఇలా రెండో వైపు కూడా కాల్చుకున్నామంటే మెత్తగా స్పాంజ్ లాగా ఉండే మెత్తటి దోశలు రెడీ అయిపోతాయి. సింపుల్ కదా, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు నార్మల్ దోశల కంటే ఇవే టేస్ట్ బాగున్నాయని. ఈ హెల్తీ జొన్నపిండి దోశలు మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.